న్యూస్ చూస్తున్నాం. శ్రీలంక జాఫ్నా జైలు నుంచి నలుగురు మత్స్యకారులు కాకినాడ చేరుకున్నారు. నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా పొరపాటున శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి 52 రోజులు అక్కడి జైల్లో ఉన్న కాకినాడ మత్స్యకారులు ఎట్టకేలకు కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. ఆగస్టు 4న కాకినాడలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన బ్రహ్మానందం సహా మరో 3 మత్స్యకారులను అక్రమంగా తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జాఫ్నా జైల్లో నిర్బంధించారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ శ్రీలంకలోని భారత్ కాన్సుల్ జనరల్ అధికారి సాయి మురళితో మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఎప్పటికప్పుడు ఢిల్లీలోని విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించి మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక శ్రీలంకలోని భారత దౌత్య అధికారులు విస్తృత సంప్రదింపులు జరిపి మత్స్యకారుల తరపున న్యాయ పోరాటం చేసి వారిని విడిపించారు. గత గురువారం 4 మత్స్యకారులు జైల్లో నుంచి విడుదల కాగా బోట్లలో సముద్ర మార్గంలో ఇవాళ కాకినాడ చేరుకున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే కొండబాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్థానికులు కాకినాడ చేరుకున్న మత్స్యకారులకు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం సహకారంతో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. బాధిత మత్స్యకారులు వారి నాయకులు సీఎం చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం చేశారు. శ్రీలంక చెర నుంచి విడుదలైన బాధిత మత్స్యకారులతో మా కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. ఓటు కొనుక్కోడానికి నాగపట్నం మార్గ మధ్యలో నావిగేషన్ తప్పిపోయి శ్రీలంక బార్డర్లోకి వెళ్ళి కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేసి దాదాపు 56 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అదే రకంగా వాళ్ళు ఎందుకు కోస్ట్ నావిగేషన్ తప్పింది, లేదంటే అక్కడ జైల్లో వాళ్ళ పరిస్థితులు ఎలాంటి ఎదుర్కొన్నారు, ఇదే సమయంలో కుటుంబాన్ని విడిచి అన్ని రోజులు కూడా జైల్లో ఉండడం వల్ల అసలు వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ విషయాల్లో మనం తెలుసుకుందాం. సార్, మీరు వెళ్ళినప్పుడు జైల్లో అరెస్ట్ చేశారు కదా, ఆ జరిగిన పరిణామం ఏంటంటే? అంటే ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తానని చెప్పారు సార్. వదిలేస్తామనేసి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తలేక తీరా అక్కడికి వెళ్ళాక పోలీస్ ఎంక్వైరీ అన్నారు, కోర్టు అన్నారు. కోర్టు అంటే మళ్ళీ ఆ రోజే మరుసటి రోజు కోర్టుకు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తలేక కోర్టు ఏం అడగకుండా మమ్మల్ని ప్రధానంగా మీరు మీ ప్రయాణంలో వెళ్తుంటే కోస్ట్ గార్డ్ వచ్చి మిమ్మల్ని ఎలాగ అరెస్ట్ చేశారు? అది మామూలుగా మేము వచ్చేస్తాం సార్. అది కోస్ట్ గార్డ్ చూసాము, మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అనుకున్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనుకుంటే మేము షో చేస్తాం. షో చేసి దగ్గరకు వస్తలేక శ్రీలంక కోస్ట్ గార్డ్ అవుతలేక సార్ మీరు ఎలా వచ్చారు, ఇది మీరు బోర్డర్లోకి మా బోర్డర్లోకి వచ్చేసారు, మా బోర్డర్లోకి వెళ్తున్నారు, మీరు ఇలా వెళ్ళకూడదు, అందుకే మేము ఆఫ్ చేస్తాం అనేసి మీరు చెక్ చేసి ఓటు అది చూస్తున్నారు సార్. చూసుకుంటలేక ఏమీ లేదు కదా సార్, మరి ఎందుకు వెళ్ళిపోతుంటే మదర్షిప్ వస్తుంది మాది పెద్దది, దాంట్లో సారు మీతో మాట్లాడతా తెలుగు వచ్చాయని కానీ చెప్పేసి ఆఫ్ చేసి ఒక 4 గంటల జర్నీగా లోపల తీసుకెళ్ళారు. వాళ్ళ బోర్డర్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నుంచి 4 గంటల లోపల 4 గంటల ప్రయాణం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మదర్షిప్ వస్తుంది ఆఫ్ చేయండి అనేసి నేను కూడా షో చేసి మదర్షిప్ వచ్చిన తర్వాత 2 కలిపి ఇంకా మళ్ళీ ఎక్కి మరి చెక్ చేస్తున్నాం. మదర్షిప్ వచ్చి కూడా ఒక 20 మంది 30 మంది దాకా వచ్చి చెక్ చేశారు. చెక్ చేసలేక ఏం లేవంటే ఇంకా అలా మాట్లాడుకుని మధ్య ఏం మాట్లాడారు. ఇంకా జఫ్నా తీసుకుని వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు తెల్లారి గట్ల 3 ఎంత అవుతుంది కోర్టుకెళ్ళి అక్కడ అన్ని ఎంక్వైరీలు చేసి మెడికల్ టెస్ట్ చేసి నేవీ క్వార్టర్స్ తీసుకుపోయి పొద్దున్న కోర్టు తీసుకెళ్ళి. సాధారణంగా మీరు అరెస్ట్ చేసిన తర్వాత మీ ఇంటికి సమాచారం ఏ టైంలో అందించారు, ఎలా అందించారు? సమాచారం అందడానికి ఇంకేమీ లేదండి, ఇక్కడ దొరకడమే మా దగ్గర సెల్ అన్ని తీసేసుకునే వాళ్ళు ఇంకా ల్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. తర్వాత మాకు మరుసటి రోజు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు మాకు శిక్ష వేసి ఇలాగ 14 రోజులు రిమాండ్లో ఉండాలని చెప్పి అలా మాకు 14 రోజులు రిమాండ్ పెట్టారు. పెడుతులేక అప్పుడు ఎంబీసీ వచ్చి మన ఇండియన్ ఎంబీసీ వచ్చి ఆయన మాకు కొంచెం కావాల్సిన సబ్బని పేస్ట్ అని బట్టలని ఇచ్చి వాళ్ళే ఫోన్ ఇచ్చి మాకు మీ ఇంట్లో మాట్లాడి చెప్పండి ఏమవుతుంది మీకు, మేము తొందరగా ఎంత కృషి చేసి మమ్మల్ని ఎంత త్వరగా మమ్మల్ని మన ఇండియా పంపించేస్తాం అని చెప్పారు సార్. చెప్పలేక ఇంకా దాని ద్వారాగా మన ఇండియాకి తెలియపరిచి మన రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్లీ అక్కడ నుంచి వాళ్ళ ఇండియాకి తెలియపరిచారా, లేదంటే మీరు మీ బంధువులు కానీ ఇలాగే ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా? అటు వాళ్ళ ద్వారాగా అయింది సార్. ఒకటి మా ద్వారా కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా మా ఓనర్ గారు ఇంకా పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పి ఆయన చేసి మన టీడీపీ ప్రభుత్వం
చాలా కృషి చేసి మనుషుల్నే కాకుండా ఇప్పుడు బోట్ను కూడా తీసుకురావడం అంటే మన చాలా గ్రేట్ సార్. అందులో శ్రీలంకలో కూడా ఇప్పుడు వచ్చి మనుషులు రిలీజ్ చేశారు కానీ బోట్లు మాత్రం ఎవరు కూడా రిలీజ్ చేయలేదు. మీకు మనుషులు రిలీజ్ అయిన తర్వాత బోటు తీసుకున్నారు కదా, మీ బోటు ఎలా తీసుకున్న బోటు అలాగే ఉన్నదా లేదంటే దాంట్లో లేదు సార్, మేము ఇచ్చిన బోటు మా బోట్లో లేదు సార్. మొత్తం సామాను మనం వండుకుంటే అన్నం తినే ప్లేట్లతో సొద్దాగా పట్టుకొని వెళ్ళిపోయారు సార్. మొత్తం ఏమి లేదు సార్, ఇంజిన్ బోటే ఉంచారు సార్. మొత్తం సామాన్లన్నీ వదిలేసారు. బోటు కూడా సైడ్ చాలా పెద్ద దెబ్బ తగిలింది సార్. బోటు డ్యామేజ్ కూడా చేస్తారు. ఇంకా మేము ఇప్పుడైతే బోట్ రిలీజ్ అయ్యి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఒక్క నిమిషం బోటు మీద ఉండలేదు సార్. స్టార్ట్ చేసి ఇంకా షిప్ వెళ్ళిపోతుంది, నేవీ షిప్ వెళ్ళిపోతారని తాళ్ళు ఇప్పేసి చాలా ఇప్పేసి బోటు సార్ ఏంటి సార్ వెళ్ళిపోతారు. కరెంటు లేదు, లైట్లు లేవు, ఏమీ లేదు సార్. కనీసం కరెంట్లు కూడా లైట్లు కూడా వెళ్ళలేదు సార్. మేము ఏంటంటే మా తెలివితేటలుగానే బ్యాటరీలకి వైర్ కలెక్షన్ చేసుకుని జీపీఎస్ అది కొద్దిగా ఆన్ అయ్యేలా మెసేజ్ అన్ని చేసుకుని ఇప్పుడు ఇలా ఇక్కడ దాకా వచ్చాం సార్. వస్తువులకు మనకు నేవీ గార్డు మన ఇండియన్ నేవీకి అప్పచెప్పిస్తారు మనకి. ఇంకా అక్కడ నుంచి మన ఇండియన్ నేవీ ఇంకా మన సొంత బిడ్డలాగా ఎక్కువగానే వాళ్ళు కూడా ఎక్కి మన ఇండియన్ నేవీ వాళ్ళు వాళ్ళు ఒక ముగ్గురు మనుషులు ఎక్కి మన బోర్డు మీద ఎక్కి మనకు కావాల్సిన ఫుడ్ గిడ్డు అన్నీ కూడా అన్ని దగ్గర నుంచి చూసుకుని మనకి ఏం కావాలన్నా సరే డీజిల్తో సుద్దా కూడా మాకు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చారు చాలా జాగ్రత్తగా. జైల్లో ఉన్న రోజులు కూడా మీరు కనీసం ఏ ఫోన్ ద్వారా కానీ అలాగా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా లేదంటే మాట్లాడలేదు? లేదు సార్, మన కోర్టుకు వచ్చినప్పుడే ఎంబీసీ గారు ఇచ్చేవారు, ఇండియన్ ఎంబీసీ గారు అప్పుడే మాట్లాడేవారు వాయిదాకి వచ్చినప్పుడు కోర్టు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మన దగ్గర జైలుకి వెళ్ళిపోవడం ఇంకా అక్కడ అంతే. మీ బోట్ని తీసుకొచ్చేసారండి లేదంటే బోట్ని ఎవరైనా వెనకాల ఇంకా తీసుకొస్తున్నారా? లేదు సార్, తీసుకుని వచ్చాను సార్. మేము తీసుకుని వచ్చేప్పుడు నేవీ కోర్టులో ఉంది బోటు. ఎవరైతే బాధితుల్లో నౌకరాజు ఉన్నారో ఆ నౌకరాజు ఎవరు? మాకు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నైట్ 5 గంటలకి దొరికారని మళ్ళీ గారు చెప్తున్నారండి. మాకైతే ఉదయం తెలిసింది ఇలాగా మన ఇండియా ఎమ్మెల్సీ గారి ద్వారాగా ఇండియా ఎమ్మెల్సీ గారు మాకు తెలియపరిచారండి. ఇలాగ ఇంటింటికి మీరు ఫోన్ చేసి చెప్పుకోండి ఇలాగని ఫోన్లు ఇచ్చి పలానా శ్రీలంక కోస్ట్ గార్డ్కి మేము దొరికేసాం అని చెప్పడం తోటి మాకు తెలిసిందండి. తెలిసిన వెంటనే ఇప్పుడు మా అల్లుడి గారు భైరస్వామి కూడా యానం నుంచి బోటు కొన్న అన్నదమ్ములు కూడా వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వానికి అందజేశారండి. అందజేసి వెంటనే చర్య తీసుకుండి శ్రీలంక ప్రభుత్వానికి కాంతలు పంపడం. సహజంగా ఇక్కడ అరెస్ట్ అయ్యారు, అక్కడ జైల్లో ఉన్నారని చెప్పగానే అసలు మీరు ఎంత తొందరగా వస్తారని మేము భావించాం. మేము అనుకోలేదండి. అసలు చాలా ఆందోళన పడ్డాం, కానీ చూస్తున్నాం కదండి దొరకడం కూడా ఈ సినిమాలు తీయడం చేయడం కూడా చూస్తున్నాం, కానీ ఇంత త్వరగా వస్తారని మేము అనుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం చాలా చర్య తీసుకుని ముందుగానే విడుదల చేయడానికి చాలా కృషి చేసిందండి ప్రభుత్వం. సతీష్ గారు కానీ మన ఎంపీ గారు కానీ కాకినాడ కొండబాబు ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి ఎంపీ గారు పోరాడి మన మోదీ గారు